ఏంటండి ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? అదేనండి మేతి జామున్ అయితే చేశాను చపాతీ కాంబినేషన్లోకి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీ ఏంటో చూసేయండి. ముందైతే మెంతాకిని మంచిగా నూనెలో మరీ ఎక్కువ కాదు, ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి దాంట్లో అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన అయితే ఒరిస్సా దాబాలో ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అంత టేస్ట్ రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇక ఫ్రై చేసుకున్న మెంతాకుని పక్కన గిన్నెలో పెట్టేసుకొని ఆ కళాయిలోనే కొంచెం నూనె, బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవి వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకోండి. ఈ లోపల అయితే మిక్సీ జార్లో టమాటా, జీడిపప్పు, ఒక 4 బాదంలు అయితే మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఈ లోపల అయితే ఇక ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదా, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే స్మెల్ అంతా పోయేదాకా పక్కన పెట్టేసుకొని ఉండాలి. ఇక నెక్స్ట్ అయితే ఇక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా టమాటా అదంతా నూనె అంతా పైకి తేలేదాకా ఉండి ఆ తర్వాత కారం వేసేసుకోవటమేనండి. కారం మనం మెంత ఆకు ఉంది కదా, ఆ మెంత ఆకు కూడా అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేదాకా ఉంచాలి. వేసేసుకున్నాక మెంతాకు కూడా వేసేసుకున్నాయి. మంచిగా నీళ్ళు ఉంటాయి కదా, మీకు నీళ్ళు కూడా వేసేసుకొని మంచిగా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక్కొక్క 10 మినిట్స్ అయితే టైం పట్టిద్ది మగ్గడానికి. ఇక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం పన్నీర్ని అయితే తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇక కర్రీ అంత దగ్గరికి అయ్యాక మనం పన్నీర్ కూడా వేసేసుకొని ఇలా తురుముకొని పన్నీర్ వేసేసుకొని ఇక మనకు ఏమైనా మసాలా ఎలా వేసుకోవాలనుకుంటే వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ టైంలో వేసుకోవచ్చు. సరిపోకపోతే ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని కొంచెం బటర్ వేసేసుకోవడమేనండి. అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్